ఇంగోని రవ్వ లడ్డూలు అయితే చేసేసామండి. చాలా బాగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా అయితే చేసుకోండి, సూపర్గా ఉంటాయి. నాకు 21 లడ్డూలు అయితే వచ్చినాయండి. చాలా బాగున్నాయి. ఇలా అయితే చేసుకోండి, చాలా చాలా బాగున్నాయి. చాలా అయితే రుచిగా కూడా ఉన్నాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను చెప్పిన కొలతలు అయితే చేసుకోండి. ఇంకొన్ని చాలా బాగున్నాయి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి ప్లీజ్. అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి రవ్వ లడ్డు చేద్దాం అనుకుంటున్నానండి. దసరా వస్తుంది కదా, అమ్మవారి స్పెషల్ లడ్డు రవ్వ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. ప్రసాదం కింద పెట్టవచ్చు. నేను ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ముందుగా అయితే ఉప్మా రవ్వ తీసుకున్నానండి. వైట్ బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ. 3 స్పూన్లు అయితే నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడైతే 2 కప్పులు నాకు తీసుకున్నాను. ఇప్పుడైతే కొలత చూపిస్తాను చూడండి. రెండు కప్పులు నాకు తీసుకున్నానండి. కొబ్బరికాయ కూడా వేస్తారు, మేమైతే వేయట్లేదండి కొబ్బరికాయ. 2 కప్పులు, ఇదేమో అరకప్పు. 2 కప్పులన్నరకి 1 కప్పున్నర పంచదార అయితే తీసుకున్నామండి. ఇంకొన్ని పంచదార అయితే తీసుకున్నాము. 3 స్పూన్లు అయితే నెయ్యి. ఇప్పుడైతే వేపేసుకుందామండి. నెయ్యిలో వేసి వేపేసుకుందాము. చూపిస్తాను, చూసేయండి. కొబ్బరికాయ అయితే వేయట్లేదండి. కొబ్బరికాయ కూడా వేసుకుంటారు అందరూ. మేమైతే కొబ్బరికాయ కూడా చేస్తున్నాము. రవ్వ లడ్డు చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి, మీకు ఇక అర్థమవుతుంది మేము ఎలా చేస్తాము. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. నెయ్యిలో వేపుకోవడానికి పెట్టేశానండి దాకా. పక్కన అయితే పాలు అయితే కాస్తున్నానండి. కాస్తాను, కలుపుకోవాలి కదండి. పాలు అయితే వేడి చేసుకుందాము. మరిగాలండి బాగానే. ఇప్పుడైతే నెయ్యి 1 స్పూన్ వేసుకుందామండి. దీంట్లో అయితే జీడిపప్పు వేసుకుంటున్నానండి ముందుగానే. తీసేసుకుందాము వేసుకొని. దీంట్లో ఇంకో స్పూన్ వేసుకుని ఉప్మా నూకైతే వేపేసుకుందామండి. ఉప్మా నూక వేసేసుకుందాము. ఇదైతే బాగా ఎగిపోవాలండి. బాగా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడిగంటేస్తుంది. తిప్పుకుంటూ ఉండాలి. బాగా పచ్చి వాసనంత పోయేంత వరకు వేపుకోవాలి. కలర్లు రావాలండి. రవ్వ అయితే బాగా ఎగిపోయిందండి. దీంట్లోనే పంచదార వేసేస్తాను. పంచదార కూడా వేపేసుకుందాము. 2 బాగా ఎగిపోవాలండి. కొబ్బరికాయ కూడా వేసుకుంటే బాగుంటుంది. మేము స్కిప్ చేసేస్తున్నామండి, కొబ్బరికాయ వేయట్లేదు. కొబ్బరికాయ వేస్తే నిల్వ ఉండదేమోని వేయట్లేదండి. వేపితే బాగానే ఉంటుంది కానీ ఎక్కువ రోజులు ఉండదండి. గమ్మున పాడైపోద్ది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గమ్మున ఎక్కువ రోజులు ఉండదండి. కొబ్బరికాయ వేయడం వల్ల స్మెల్ వచ్చేస్తుంది. అలా కూడా వండుకుంటే బాగుంటుందండి. మేమైతే వేసుకోవట్లేదు. బాగా వేగిపోవాలండి 2 కూడాని. ఉప్మా నూక ఇది ఎక్కువ బాగా వేగిపోయండి. ఇప్పుడైతే రవ్వ లడ్డూలు అయితే చుట్టేసుకుందాము. చల్లారాకండి చూపిస్తాను.
ఇప్పుడైతే కొద్దిగా చల్లారిందండి. ఇప్పుడైతే ఉన్న చేసేసుకుందాము. పాలు మరిగించానండి. పాలు వేసి కొద్దిగా వేసి కలుపుకుందాము. కొద్దిగా కలుపుకోవాలండి. కొద్దిగా కలుపుకుందామండి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది లడ్డు. అయితే ఉండొస్తుందో లేదో చూద్దాము. ఈ సైజులో తీసుకుంటే సరిపోద్దండి. ఇలాగైతే చుట్టేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో రవ్వ లడ్డు. ఈ చెప్పిన కొలతల్లో చేసుకోండి, చాలా బాగా వస్తాయి. దీంట్లో పెట్టేసుకుందాము. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. ఎవరో చుట్టాలు వచ్చినా ఒక 10 నిమిషాల్లో చేసేయచ్చండి, అంత ఈజీ. ఇంకొన్ని బాగా వచ్చినాయి, చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా చుట్టేద్దాము. వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండానే. లైక్ కూడా కొట్టండి ప్లీజ్. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి వెళ్తుంది. లైక్ చేయడం వల్ల లైక్ అయితే కొట్టండి ప్లీజ్. నన్ను అయితే యూట్యూబ్లో ముందుకు తీసుకెళ్ళండి లైక్ కొట్టి. రవ్వ లడ్డూలు అయితే చేస్తాం కదండి, ఇగోండి చాలా బాగా కనిపిస్తున్నాయి. 21 లడ్డూలు అయితే వచ్చినాయి నాకు. 2 కప్పులన్నరకి అండి ఉప్మాను, ఒక 2 కప్పులన్నరకి నాకు 21 లడ్డూలు అయితే వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయి చూడండి. నేను చెప్పిన కొలతల్లో చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇంకోండి ఇలా అయితే ముక్కలు వచ్చేసినాయి. ఎంత స్మూత్గా ఉన్నాయని పట్టుకోవడానికి కూడా చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను చెప్పిన కొలతల్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. చాలా బాగుంది. ఇలా చేసుకోండి రీతిలోని, నిజంగా చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం అండి రవ్వ లడ్డు.